హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా, అలానే పచ్చడి చాలా ఈజీగా పట్టే విధంగా చూపిస్తానండి. పచ్చడిని ఈ విధంగా పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి అలానే పచ్చడిని వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా డెఫినెట్గా ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు మనం పచ్చడి ఎలా పట్టాలో వీడియోనైతే షేర్ చేస్తాను, చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ని తీసుకున్నాను. పచ్చడి కోసం ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ ఈ కాలీఫ్లవర్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పెద్దది తీసుకున్నాను, ఇందులో సగం వరకు పచ్చడికి అయితే యూజ్ చేశానండి. సో ఇప్పుడు వీటిని ఈ విధంగా కొంచెం కాడ ఉండే విధంగా కట్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా కాడు ఉండకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక కప్పు నిండుగా ఈ కాలీఫ్లవర్ ముక్కలను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్గా 300 గ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ముక్కలు మునిగేటట్లుగా కొద్దిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి. మరి ఎక్కువసేపు ఉంచొద్దు, ఈ విధంగా వేడి నీళ్ళలో వేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏదైనా పొడి క్లాత్ పైన వేసుకొని మంచిగా తడేమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత వీలైతే ఫ్యాన్ గాలి కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. వేసుకొని తక్కువ మంట మీద మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ మెంతులు అనేవి మాడిపోకుండా చూసుకోండి. ఇవి కొంచెం మాడిపోయినా పచ్చడి అనేది చేదొస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కలపడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అలానే ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో అస్సలు తడి ఉండకూడదు. చూసారు కదా, బాగా డ్రై అయిపోయినవి. ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు కారంని తీసుకోండి. ఈ కారం వచ్చేసి పచ్చడి కారాన్ని యూజ్ చేస్తున్నాను, కూర కారం కాదండి. కారం వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు కారానికి పావు కప్పు సాల్ట్ని వేసుకోండి. పచ్చడి ఉప్పుని అంటే ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగంత పసుపును కూడా వేసుకోవాలి. అలానే ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతిపిండి, ఆవుపిండి, జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పట్టుకుంటే మనకు పచ్చళ్ళల్లో ఊట అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కలిపి ఒకసారి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. పల్లి ఆయిల్ అయితే టేస్టీగా బాగుంటుంది. అలానే ఇందులోనే 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2-3 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పప్పుల్ని మాడిపోకుండా చూసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కారం కలిపి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలకి ఆయిల్ని వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు వీలైతే చేత్తోనే ఒకసారి అడుగుకి పైకి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ని లైట్గా వేడి చేసుకొని పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను, అది కూడా పల్లి ఆయిల్ తీసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. పచ్చళ్ళలో కొంచెం సేపు అలానే ఉంచితే ఆయిల్ అనేది తర్వాత పైకి సపరేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళొకసారి గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు నేను నిమ్మరసం యూజ్ చేస్తున్నానండి. ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయల్ని రసం తీసి పెట్టుకున్నాను. ఈ నిమ్మరసం కూడా వేసుకుంటే పుల్ల పుల్లగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. కొంతమంది చింతపండుని యూజ్ చేస్తారండి, నేనైతే ఇక్కడ నిమ్మరసంని యూజ్ చేశాను. నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 5-6 గంటల పాటు ఊరిన తర్వాత మంచిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా వీడియో. మరి డెఫినెట్గా మీరు కూడా ఈ సీజన్లో ట్రై చేయండి.
ఈ సీజన్లో కాలీఫ్లవర్స్ చాలా ఎక్కువగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. చాలామందికి పచ్చడి పట్టేటప్పుడు పచ్చళ్ళలో ఎక్కువగా గ్రేవీ రాదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకు పచ్చళ్ళలో గ్రేవీ ఎక్కువగా వస్తుంది. మనకు అన్నంలో కలుపుకుంటే కూడా మొత్తం బాగా కలిసిపోతుంది. పచ్చడిని ఇదే విధంగా పట్టి చూడండి. 2-3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. చూసారు కదా మరి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.